ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో అకాల వర్షం రైతన్నను నిలువున ముంచింది. జిల్లాలో ఈదురుగాలులు ఉరుములతో కూడిన భారీ వర్షం కురవడంతో సాగులో ఉన్న పంటలు కుప్పకూలాయి. ముఖ్యంగా కొటికెలపూడి, జూపూడిలంక గ్రామాల్లో పాలు పోసుకునే దశలో ఉన్న మొక్కజొన్నలతో పాటు కోతకు సిద్ధంగా ఉన్న అరటి తోటలు నేలవాలాయి. ఏడాది పొడవునా కష్టపడి పండించిన పంట కళ్ల ముందే నాశనం కావడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపోయిన తమను ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. వచ్చే చిరికేసా దానికి ఇబ్బంది లేదు. అదొక 2 ఎకరాల ఈ పంట పండించుకొని ప్రతి సంవత్సరం వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు మాయి. ప్రతి సంవత్సరం మొక్కజొన్న చేను వేసుకొని ఏదో వచ్చిన దాంతో తొలమపాలం వచ్చిన దాంతో లాభాలతో బతుకుతున్నాము. అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ రోజులు వచ్చేప్పటికే గాలి దుమ్ములు, అకాల వర్షాలు, అట్లాగే నిన్న సాయంత్రం 4 గంటల నుంచి కూడా విపరీతమైన గాలి జోలి, వర్షంతో కూడుకున్న గాలితో ఈ పొలాలన్నీ కూడా ఇట్లా నేలమట్టం అయిపోయింది. దయచేసి కొడిగిలిపూడిలో మొక్కజొన్న 10 ఎకరాలు వేసాను. ఈరోజు ఈ అకాల వర్షాల వల్ల పాలు మీద ఉంది చేను మొత్తం పెట్టుబడి పెడతాం అయిపోయింది. కానీ ఈ అకాల వర్షం వల్ల రైతు అనేది చాలా ఇబ్బంది పడుతున్నాడు, నష్టపోతారు రైతు. ప్రభుత్వం వారు ఈ పంటను చూసుకొని దాదాపు దానికి పంట నష్ట పరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఏం జరిగిందేమండి, ఈ అకాల వర్షం వల్ల పంట ఇప్పుడు దాదాపుగా అంతా పెట్టుబడి పెడతాం అయిపోయింది, ఇక నీళ్ళు పెట్టుకోవడమే. దానివల్ల ఈ అకాల వర్షం వల్ల చూడు మొత్తం కూడా పాప చుట్టినట్టు చుట్టుపోయింది అన్నమాట. పాలు మీద ఉంది కంటే ఇట్లా పడింది కాబట్టి దానివల్ల రైతుకి చాలా నష్టపోతారు. గవర్నమెంట్ ఏదన్నా కానీ రైతుని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అంటే ఎకరానికి ఎంత అవుతుందంటే ఇప్పుడు ఏమన్నా వచ్చే పరిస్థితి ఉంది? ఎకరానికి అయితే దాదాపుగా కౌలే 25,000 రూపాయలు కట్టాలి. మళ్ళీ పెట్టుబడి దాదాపుగా 20,000 పెట్టుబడి. ఏది మొత్తం ఏదైనా చూసుకుంటే 50,000 రైతుకి పెట్టుబడి సాయం కింద మొత్తం అవుతుంది. 50,000 దాకా అయింది. కనీసం ఇప్పుడు అంత పెట్టుబడి పెట్టిండే ఇంకా దాదాపుగా ఒక నెల రోజుల్లో పంట చేతికి వచ్చింది అనమాట. ఈ అకాల వర్షాల వల్ల రైతులు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి గవర్నమెంట్ ఎట్లా ఉంటే కష్టం అండి కొద్దిగా. అట్లా మొత్తం అది అట్లా కొంచెం నిలబడితే ఇబ్బంది లేదు, కానీ సాప చుట్టింది కాబట్టి అది ఏది ముదిరితే కంటే బాగానే ఉంటది. పాలు మీద అవిసిపోద్ది ఎత్తనం. కొడిగిలిపూడిలో మొక్కజొన్న